Hello friends, welcome back to Telugu Trading Secrets. I hope ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటాను. If you're watching first time, kindly like, share and subscribe. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన స్క్రీన్ మీద ఒక పర్టికులర్ ఇండికేటర్ ఉంది. సో ఇండికేటర్లో మనకి బై అండ్ సిగ్నల్ అనేది ఉంది. సో ఇక్కడ మనం 3 things we going to learn about this indicator. ఒకటి, ఎస్ ఇట్స్ ఏ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ విత్ బై అండ్ సెల్ సిగ్నల్. కానీ ఇక్కడ మనం కొంత ఫార్ములా చేంజ్ చేస్తున్నాం అండ్ టైం ఫ్రేమ్. పర్టికులర్ మనం ఏ టైం ఫ్రేమ్లో దీన్ని ట్రేడ్ చేస్తే ఎలా ఉంటుంది అండ్ పర్టికులర్ లైన్స్ ఎలా డయాగ్నల్ ఉంటే మనకి చాలా బాగా పనిచేస్తుంది అనేది ఈరోజు మనం ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. సెట్టింగ్స్లో ఏటీఆర్ పీరియడ్ ఉంది కదా, విల్ మేక్ ఇట్ 20 అండ్ ఏటీఆర్ మల్టీప్లయర్ ఉంది కదా, దీన్ని విల్ మేక్ ఇట్ 2. సో ఇక్కడ స్టైల్లో ఎలాంటి చేంజ్ లేదు, విజిబిలిటీలో ఎలాంటి చేంజ్ లేదు. సో ఏటీఆర్ పీరియడ్ ఇస్ 20, ఏటీఆర్ మల్టీప్లయర్ ఇస్ 2. ఇప్పుడు మనకి ఇక్కడ పర్టికులర్గా ఇండికేటర్ ప్లాట్ అయింది. సో ఇప్పుడు మనం కరెంట్లీ వీఆర్ ఇన్ లైవ్ మార్కెట్ అండ్ ఇట్స్ 1 minute టైం ఫ్రేమ్ బీటీసీ యూఎస్డి. వీ విల్ జస్ట్ చేంజ్ ద టైం ఫ్రేమ్. ఏ టైం ఫ్రేమ్లో ఇది బాగా పనిచేస్తుంది అనేది ఇప్పుడు మనం చూస్తాం. సో క్యాండిల్స్ ఆర్ ఐకెన్ యూ క్యాన్ ప్రిఫర్. సో ఫస్ట్ 1 day టైం ఫ్రేమ్. ఎస్, 1 day టైం ఫ్రేమ్. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు సూపర్ ట్రెండ్, యూజువల్గా బేసిక్గా చాలామంది వాడేది వెరీ సింపుల్. ద రీజన్ ఈజ్ ట్రెండ్. సో సూపర్ ట్రెండ్ అంటే మనకి ట్రెండ్ డైరెక్షన్ అనేది చెప్తుంటుంది. సో ఇప్పుడు ట్రెండ్ డైరెక్షన్ చెప్తుందంటే సో డెఫినెట్గా ఇలాంటి రేంజ్లో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు అవాయిడ్ ట్రేడింగ్ ది ఇన్స్ట్రుమెంట్. ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రమే మనం వీ హ్యావ్ టు గో విత్ ట్రేడ్. ఎందుకంటే ఇలాంటి రేంజ్ ఉన్నప్పుడు వీ క్యాన్ మేక్ సమ్ ప్రాఫిట్. బట్ ఇలాంటి జోన్స్ని మనం అవాయిడ్ చేయాలంటేనే మనం సూపర్ ట్రెండ్ యూజ్ చేసేది. సో ఆల్వేస్ రిమెంబర్, సూపర్ ట్రెండ్లో ఒక స్ట్రెయిట్ లైన్స్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు అవాయిడ్ ద ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చింది కానీ ఇక్కడ దాకా ప్రైస్ రావడం అనేది జరిగింది, కానీ ఇక్కడ నుంచి మనం చూస్తే స్లో అండ్ స్టడీగా మార్కెట్ పైకి వెళ్తూనే ఉంది. సో డెఫినెట్గా ఎవరైనా ఇక్కడ సెల్ చేశారన్నా కూడా ఇట్ విల్ బి అన్ డిజాస్టర్. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్, మనకి ఇలాంటివి ఉన్నప్పుడు మనం అవాయిడ్ చేయాలి. ఐదర్ వీ హ్యావ్ టు ట్రేడ్ ఇన్ దిస్ వే ఆర్ దిస్ వే. ఇలాంటి పొజిషన్స్లో మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్, ఇక్కడ మనకి క్యాండిల్స్ టు క్యాండిల్స్ కొంత ప్రైస్ మూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో బేసిక్గా వీ క్యాన్ మేక్ ఎండ్ అప్ సమ్ ప్రాఫిట్. కానీ ద వే ఇలాంటి ప్లేసెస్ వెళ్ళినప్పుడు, సైడ్ వేస్లో వెళ్తున్నప్పుడు ఇక్కడ మనకి ప్రాఫిట్ అనేది ఉండదు, డీకే అనేది ఉంటుంది. సో వీ విల్ లూజ్ మనీ. సో 1 day టైం ఫ్రేమ్లో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అండ్ ఆల్వేస్ రికమెండెడ్ టు ట్రేడ్ వెన్ ద సూపర్ ట్రెండ్ ఈజ్ అ కర్వ్. ఇక్కడ మనం చూడొచ్చు, ఇయర్ ఆల్సో వీ హ్యావ్ టు అవాయిడ్ దిస్. వీ క్యాన్ ట్రేడ్ ఇయర్. ఇలాంటి ఒక అప్ ట్రెండ్ ఉన్నప్పుడు డెఫినెట్గా నెక్స్ట్ క్యాండిల్ మనకి పాజిటివ్ అనేది ఇస్తూ ఉంటుంది. సిమిలర్ గోస్ టు ది డౌన్ ట్రెండ్. సో ఇప్పుడు ఈ రేంజ్లో మనం చూస్తే రెడ్ గ్రీన్ రెడ్ రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్, సో ఇలా ఒక ఫ్యాన్సీ కలర్స్తో మనకి కనిపిస్తుంటాయి కదా రిపీటెడ్ జోన్లో. ఇలాంటివి మనం అవాయిడ్ చేయాలంటే డెఫినెట్గా ఈ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ మీకు చాలా బాగా పనిచేస్తుంటుంది. సో ఇది మనకి బై సెల్ సిగ్నల్ ఇస్తుంది, కానీ ఇలాంటి స్ట్రెయిట్ లైన్స్ దగ్గర అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీరు ఎలాంటి సూపర్ ట్రెండ్ వెళ్ళినా సైడ్ వేస్ ఉన్నప్పుడు అది స్ట్రెయిట్గానే ఇస్తుంది. వెన్ ఎవర్ ఇట్ ఈస్ అన్ అప్ ట్రెండ్ మీకు సిగ్నల్ ఇలా ఉంటుంది, డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు సిగ్నల్ ఇలా ఉంటుంది, కానీ సైడ్ వేస్ ఉన్నప్పుడు మనకి ఇలాగే ఉంటుంది. ఎలాంటి ఒక సూపర్ ట్రెండ్ మనం చూస్ చేసిన, సో ఇలా ఉన్నప్పుడు ద ఓన్లీ వన్ రీజన్ వీ క్యాన్ డూ ఇస్ వీ క్యాన్ అవాయిడ్ ఇట్. సో ఇది 1 day టైం ఫ్రేమ్లో సూపర్ ట్రెండ్ ఇండికేటర్. సో మీరు ఎలాంటి ఒక ఇండికేటర్ అయినా ప్రిఫర్ చేయండి. సూపర్ ట్రెండ్లో పర్టికులర్ ఇలాంటి సైడ్ వేస్ అవాయిడ్ చేయండి. నేను ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను వేర్ వీ క్యాన్ టేక్ ట్రేడ్ అనేసి. సో ఇక్కడ మనం పర్టికులర్గా వీ హ్యావ్ టు అవాయిడ్, ఎందుకంటే ఫ్లాట్ అయింది, ఇక్కడ ఫ్లాట్ అయింది. పర్టికులర్ ఈ క్యాండల్ దగ్గర నుంచి ఫ్లాట్ అయింది కాబట్టి వీ హ్యావ్ టు అవాయిడ్. నెక్స్ట్ ఇక్కడ మనం ట్రేడ్ చేయొచ్చు. ఇయర్ వీ క్యాన్ పిక్ ద ట్రేడ్, ఎందుకంటే ఇక్కడ చూడండి డౌన్ ట్రెండ్ ఉంది. ఎస్, ఈరోజు కొంత పాజిటివ్ ఉంది, బట్ టుమారో ఇట్ విల్ బీ ద నెగిటివ్. చూడండి, ఇయర్ వీ క్యాన్ ట్రేడ్, వీ క్యాన్ అవాయిడ్ ఇయర్, వీ క్యాన్ ట్రేడ్ ఇయర్, వీ క్యాన్ ట్రేడ్ ఇయర్, వీ క్యాన్ అవాయిడ్ ఇయర్. సో ఎందుకు ఇలా అవుతుంది, ఇక్కడ ఎందుకు మనం అవాయిడ్ చేయాలంటే డెఫినెట్గా ఇది సైడ్ వేస్ మార్కెట్, ఇయర్ అండ్ ఇయర్. సో యూజువల్గా మార్కెట్ అప్ ఎలా వెళ్తుంది, ఇలా వెళ్ళదు. మార్కెట్ ఎలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది. సో మార్కెట్ ఎప్పుడు ఈ రీజియన్లో ఉంటుందో మనకి ఆల్మోస్ట్ సూపర్ ట్రెండ్ సైడ్ వేస్ సిగ్నల్ ఇస్తుంది, లేదా స్లైట్ డౌన్ సైడ్ సిగ్నల్ అనేది ఇస్తుంటుంది. మనం ఎప్పుడైనా అప్ ట్రెండ్ వెళ్ళాలంటే వీ హ్యావ్ టు బై ఇయర్ కదా.
ఇలాంటి ప్లేసే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో అందువల్ల ఆల్వేస్ రిమెంబర్ యూ బై ఎట్ దీస్ పొజిషన్స్. ఇలాంటి పొజిషన్స్లో మనం బై చేసుకుంటూ వెళ్తే వీ క్యాన్ సీ సమ్ ప్రాఫిట్, లేకపోతే మనకి చాలా కష్టంగా ఉంటుంది. సో ఈ ఇండికేటర్లో నేను మీకు ఎందుకు 1 డే టైం ఫ్రేమ్ ప్రిఫర్ చేస్తున్నా అంటే, ఎస్ 1 డే టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేయడం వల్ల, 1 డే టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేయడం వల్ల డెఫినెట్గా వన్ థింగ్ వీ క్యాన్ రిమెంబర్, మీరు ఐదర్ యూ ట్రేడ్ ఇన్ 15 minutes ఆర్ 30 minutes, బట్ ఆల్వేస్ రిమెంబర్ మీరు అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు 1 hour ఆర్ ఈవెన్ 1 day షుడ్ బి అప్ ట్రెండ్. ఈ 1 hour లేదా 1 day టైం ఫ్రేమ్లో సైడ్ వేస్ ఉండి మీరు ఇక్కడ ట్రేడ్ చేశారంటే దెర్ ఇస్ నో యూస్. ఇక్కడ ప్రైస్ యాక్చువల్గా అంత మూమెంట్ ఇవ్వదు. మీరు 5 minutes క్యాండిల్లో బేస్ చేసి ట్రేడ్ చేసినా, మీరు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఒక 3 to 4 candles దాకా మీరు హోల్డ్ చేశారంటే ఇట్స్ నథింగ్ బట్ యూ హ్యావ్ వెయిటెడ్ ఫర్ 20 minutes. 20 minutes అంటే ఒక 15 minutes క్యాండిల్ ఫార్మేషన్ అయింది. సో ఒక 15 minutes క్యాండిల్ ఫార్మేషన్ అయిందంటే, సో ఆల్వేస్ రిమెంబర్ విచ్ ఎవర్ టైం ఫ్రేమ్ యూ ట్రేడ్, ఐదర్ యూ ట్రేడ్ ఇంట్రాడే ఆర్ స్వింగ్ ట్రేడ్, ఏమైనా చేయండి. ఐదర్ యూ ట్రేడ్ ఇన్ 1 minute ఆర్ 5 minutes ఆర్ 15 minutes, 1 hour and 1 day should be in favor of your trend. అట్లీస్ట్ 1 day ట్రెండ్లో ఉన్నా కూడా 1 hour ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెట్ ఇలా ఫ్లక్చుయేట్ అవుతుంటుంది 1 hour క్యాండిల్లో. సో ఎప్పుడు అప్పు ఉంది ఇక్కడే మనం బై చేస్తుంటే, మన 5 minutes 15 minutes 1 minute క్యాండిల్స్ ఇక్కడ ఇలాంటి ఒక సర్క్యులేషన్లో మనకి ట్రేడ్ అనేది ఆపర్చునిటీ ఇస్తుంది. ఇలాంటివి అవాయిడ్ చేయండి. సో అవాయిడ్ దిస్ రేంజ్. ఇప్పుడు మనం ఇండికేటర్ సెక్షన్లో కమ్యూనిటీస్ వెళ్ళాలి. ఇక్కడ సూపర్ ట్రెండ్ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చింది కదా. సో బేసిక్గా ఇక్కడ మనకి టెక్నికల్ అనాలిసిస్లో సూపర్ ట్రెండ్ స్ట్రాటజీ ఉంది. మనకి కమ్యూనిటీస్లో మనకి సూపర్ ట్రెండ్ ఇక్కడ ఉంది కదా, కివాన్సీ ఓబిగిల్. సో KIVANCOZBILGIC 52.7K ఫాలోవర్స్ ఉన్నారు. ఈ సూపర్ ట్రెండ్ సెలెక్ట్ చేసుకోండి. సో వన్స్ యూ సెలెక్టెడ్ దిస్, మీకు ఇక్కడ స్క్రీన్ మీద ప్లాట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి 2 ఉన్నాయి, ఎందుకంటే ఒకటి వచ్చి నేను ఫార్ములా చేంజ్ చేశాను, ఒకటి ఫార్ములా చేంజ్ చేయలేదు. 10-3 ఉంది కదా, వీ మేడ్ ఇట్ 22. సో ఈ సెట్టింగ్స్ని మర్చిపోకండి. 20 ATR పీరియడ్, ATR మల్టిప్లైడ్ టు 1 day టైం ఫ్రేమ్లో ఎప్పుడెప్పుడు ఇది సూపర్ ట్రెండ్ సిగ్నల్స్ మీకు ఇలా సైడ్ వేస్ చూపిస్తుంటుందో అవాయిడ్ చేయండి. ఓన్లీ ఇలాంటి చోటనే మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఆల్వేస్ రిమెంబర్, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది ఉంది కదా, ఒకటి గ్రీన్ క్యాండిల్, మళ్ళీ గ్రీన్. సో అది ప్రీవియస్ డే హై బ్రేక్ చేసుకుంటూ వెళ్ళింది. ఇలాంటి చోట మనం ఎగ్జిక్యూట్ చేసామంటే ఇట్ విల్ బి ఎ డిజాస్టర్. మళ్ళీ ఇక్కడ చూడండి, రెడ్ క్యాండిల్స్ వచ్చినా కూడా ప్రీవియస్ డే హై ఆల్మోస్ట్ దగ్గర వెళ్ళి ఇట్టై వెళ్తుంది. సో ఆల్వేస్ రిమెంబర్ టు టేక్ ట్రేడ్ వెన్ ఎవర్ సూపర్ ట్రెండ్ ఈజ్ ఇన్ ఐదర్ దిస్ కైండ్ ఆఫ్ సిగ్నల్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ సిగ్నల్. ఇలా సైడ్ వేస్ సిగ్నల్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇఫ్ యూ వాచింగ్ ఫస్ట్ టైం, kindly like, share and subscribe. Thank you for watching. Happy trading.